ట్రేడ్ యూనియన్లో పనిచేసే ఉద్యోగస్తులకి వారు పనిచేసే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుందని, కానీ ప్రజాసేవకు ఉండదని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కాలనీలోని గల ఎస్వీసీటీ కళ్యాణ మండపం నందు వీటీపీఎస్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ చేసిన పర్వతనేని సాంబశివరావుకి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సాంబశివరావు ఎన్నిలేని కృషి చేశారని చెప్పారు. అందరికీ నమ్మకం నరసింహబాబు గారికి అందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకటి సాంసదంగా చూసి కానీ లేకపోతే వాళ్ళకి డ్యూటీకి వెళ్ళాలి. రేపు అధికారంలో రావాల్సిన తెలుగునాడు కార్మిక సంఘాన్ని టీఎంపీయూసీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా అయితే కమ్యూనిస్టు సంఘాలు ఉన్నాయో దాన్ని మించిన రీతిలో మీరు అందరూ దాని మీద ముందు దాన్ని మించిన రీతిలో ప్రయాణాలను అందరూ ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎవరు చూసినా కమ్యూనిస్ట్ పార్టీ చేసుకోవాలి, సిపిఎం చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే కార్మికుడు ఉన్నాడో అక్కడ టీఎంపీయూసీ తీసుకోవాలి. దానికి ఆల్రెడీ పెద్ద అశోక్బాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ ఉంది. మాతో పాటు తప్పకుండా అంతకుముందు సంవత్సరాన్ని పార్టీ సంవత్సరాలు కలిశారు. చాలా విషయాలు విద్యుత్ సంఘం గురించి తెలిసింది. ఇక్కడ ఎక్కువగా ఉండేది తెలుగుదేశం పార్టీ సంఘమే. అసలు ఆ ఎక్కువ సంఘాన్ని ఇన్ని రోజులు అధ్యక్షుడిగా తయారు చేసినందుకు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు రిటైర్మెంట్ మీద తీసుకోకుండా పార్టీ మళ్ళీ 40 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. ఉండాలంటే కార్మికులతో పాటు అందరూ ప్రజలతో పాటు కార్మికుల సమస్యలు కూడా మనం పరిష్కరించే రీతిలో ఉండాలి. కాబట్టి మీరందరూ ఎవరు అవుతున్నారు రిటైర్ అవుతున్నారు వాళ్ళందరూ ముఖ్య సలహాదారులుగా ఉండి తప్పకుండా టీఎంపీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.